దాని ముందు అంటే ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని నెలలు అయింది? 13 years అయింది. 13 years. మీది ప్రాపర్ శ్రీకాకుళం కదా? ఫేస్బుక్లో శ్రీకాకుళం అని. ఇప్పుడు 2008లో వచ్చి మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ ఒక 4 years 5 years అట్లా మళ్ళీ ఇటు వచ్చి ఇట్లా. అంటే అక్కడ ఏం చదువుకున్నారు యాక్చువల్లీ మీరు? అది MBA అయిందండి. MBA అక్కడే శ్రీకాకుళంలోనా? బయట వైజాగ్లో. ఓకే. ఆ తర్వాత మూవీస్ వైపు అంతకు ముందే వచ్చేసాను మూవీస్ వైపు. ఈ MBA అనేది పేరుకే, అవన్నీ వెళ్ళి ఎగ్జామ్స్ రాసి అట్లా మంది కావాలా డబ్బులే కావాలి పాస్ చేసి అట్లా డిగ్రీ అట్లా మేనేజ్ చేసింది. సో మూవీస్కి వచ్చి తర్వాత ఇక్కడ అంటే రైటింగ్ సైడ్ వద్దామని వచ్చారా లేకపోతే డైరెక్షన్ అని వచ్చాను. 2009లో పంజాగుట్ట ఫ్లేవర్ మీద చాలా పెద్ద యాక్సిడెంట్ అయింది. మీకు ఇక్కడ చూస్తే కనిపిస్తుంది, ఈ బోన్ ఉండదు, 4 head ఉండదు నాకు, ఈ 4 head ఉండదు ఇలాగా, బోన్ ఉండదు ఇక్కడ. సో కోమా స్టేజ్ మర్చిపోయే, అంటే 4 head ఉండదు అంటే ఇక్కడ బోన్ లేదా? పెంక్ ఉంది కదా, అవును, ఈ పార్ట్ ఉండదు. యూ కెన్ సీ కొంచెం లోపల ఉండదు, అక్కడ ఉండదు అది. సో అట్లా అందుకే ఇప్పుడు కవర్ చేసారు అంటే అది కోమా స్టేజ్కి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. పోతే ఇంట్లో భయపడ్డారు హైదరాబాద్ వద్ద. అంటే ఎలా అయింది యాక్సిడెంట్? బైక్ బ్రేక్ ఫెయిల్ అయిపోయింది. వెళ్ళి దేనైనా గుద్దారా? ఫ్లైఓవర్ మీద డివైడర్ తగిలేసింది. బ్రేక్ పట్టలేదు, సడన్గా ఫ్రంట్ బ్రేక్ పట్టినప్పుడు తెగిపోయింది అది. సో బైక్ కంట్రోల్ అయింది, నేను నా వెనుకున్న అబ్బాయి చాలా ఎక్కువ డిస్టెన్స్ తుల్లిపోయాం బాగా. ఎంత స్పీడ్లో? 40 అంతే, ఎక్కువ ఉన్నది. బ్యాగంపేట. ఆ తర్వాత ఇంకా డైరెక్షన్ ఐ కాన్ హ్యాండిల్, నేను అన్ని క్రాఫ్ట్స్ మేనేజ్ చేయలేను, కోపం వచ్చేసి చదువురిక తిరిగితే ఎవరు పడతారండి, ఎవరు పడరు కదా, వద్దులే అనుకున్నాను నేను. ఫస్ట్ ఇది చెప్పండి, ఇది అయిపోయింది దాటల్లో, ఇది దెబ్బ తగిలింది కంటికి కరెక్ట్గా ఇక్కడ కదా, కంటి ప్రాబ్లం అట్లా ఏమి? ఓ 2-3 years చాలా ప్రాబ్లం ఫేస్ చేశా. ఎన్ని మంత్స్ రెస్ట్ కావాల్సి వచ్చింది? అయ్యో ఆల్మోస్ట్ ఒక 1 year పైన అయింది. రెస్ట్ అని కాదు, లోపల ఒక ఎంత ప్లేస్ లోపల దురద పెట్టేది, ఇలా తీసి ఇలా గోక్కుని మళ్ళీ పెట్టలేం కదా, అట్లా ఉండేది. ఆ బ్లడ్ అంతా క్లాట్ అయిపోయి చాలా ప్రాబ్లం ఫేస్ చేశాను. బయటికి రావడానికి కొంచెం మెడిటేషన్ అవన్నీ చేసి అట్లా చాలా టైం పట్టింది. ఇప్పుడు ఓకే, సూపర్ ఫిట్. 2009లో జరిగింది. చాలా చిన్న ఉన్నప్పుడు ఆ టైంలో జరిగింది. సో అందుకే డైరెక్షన్ హ్యాండిల్ చేయలేనేమో. వచ్చిన తర్వాత చాలా కోపం ఎక్కువ ఉండేది. సో రైటింగ్ సైడ్ వెళ్ళేవాడిని. రైటింగ్ సైడ్ అందరూ యాక్టింగ్ వైపు లాగారు. సో ఒక ఆఫీస్కి వెళ్ళినప్పుడు నేను ఆర్టిస్ట్ అండి అంటే విచారాలి చెప్తాం కొడాలి అన్నారు. రెస్పెక్ట్ అలా చాలా నీచంగా మాట్లాడారు. అంటే నీచంగా కాదు, ఏదో ఎవడో అవకాశం కోసం వచ్చాడు వెయిట్ చేస్తాడులే అని చెప్పి కూర్చోవాలంటే మాట్లాడారు. ఒక 2-3 months పోయిన తర్వాత ఈటీవీ ప్లస్లో చిన్న చిన్న కంటెంట్స్ రాయడం మొదలుపెట్టాను. మళ్ళీ అదే ఆఫీస్కి వెళ్ళా, అదే సేమ్ పర్సన్ వచ్చాడు. వచ్చిన తర్వాత నేను రైటర్ని సార్ అన్నాడు. సార్ నమస్తే సార్, కూర్చోండి సార్ అన్నాడు. సో ఇక్కడ పౌడర్ కన్నా పెన్నుకి వాల్యూ ఎక్కువ ఉంది. సో మనకి లోపలికి వెళ్ళాలి అంటే ఏదో ఒక ఆయుధం కావాలి, అది పెన్ను ఎందుకు అవ్వకూడదు? అప్పుడు కంప్లీట్గా రాయడం మొదలుపెట్టాను. కానీ అంతకు ముందు వరకు డైరెక్షన్ సైడ్ వద్దాం అనుకున్నారు కానీ బట్ రైటింగ్ సైడ్ అసలు లేరా? మీరే రాసుకునే వాళ్ళ? రాసుకునేవాడిని కానీ నేను రైటర్ కాదు నా ఫీలింగ్. నేను పెద్ద చదువుకోలేదు. MBA కూడా చెప్పారు కదా మీకు, మేనేజ్ చేసి భయపెట్టి బెదిరించి పాస్ అయిన సబ్జెక్ట్స్ అవి. అట్లా నేను కాలేజ్కి వెళ్ళిన తర్వాతే హాల్ టికెట్కి వెళ్తేనే ఎవరు నువ్వు అన్నారు నన్ను. అలాంటి రోజులు ఉన్నాయి. అదే మా కాలేజ్ ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు, అరే చెప్తే వచ్చి అట్లా ఆ స్టేజ్కి వెళ్ళిపోయాను. అట్లా ఉండేది. మీకు కోపం ఎక్కువ? ఇప్పుడు చాలా సందర్భాలు ఎక్కువ. ఇప్పుడు కూడా ఎక్కువ. అంటే అంత వేరంగా రాదు, వస్తే అవతల కొట్టేస్తుంటే అలా ఉండదు, గట్టిగా అరుస్తాను, అది అవతల తీసుకోలేదు. స్ట్రెస్ అంటే ఎక్కువ పెయిన్ఫుల్ థింగ్స్ ఎక్కువ చూసాను నాకు. దానివల్ల స్ట్రెస్ ఎక్కువ అయిపోయి చాలా కోప్పడేవాడిని, చాలా కోల్పోయాను కూడా కోపం వల్ల. అప్పటి నుంచి బయటపడి సరే కామెడీగా వెళ్దామని కొంచెం నవ్వుతూ ఉంటామని అట్లా. చాలామంది అంటారు, చాలామంది తెలిసిందే, విపరీతమైన పెయిన్లు, డిఫరెంట్ పెయిన్స్ అనుభవించిన వాళ్ళే కామెడీ రాయగలరు అని. నిజం. మీకు పెయిన్స్ అంటే ఏ కైండ్ ఆఫ్? చాలా ఉన్నాయి యాక్చువల్గా ఇప్పుడు అన్నీ. అంటే పూర్తిగా తగలలేదు, మధ్య సగం సగంలో ఉన్నాయి అన్నీ. అది కంప్లీట్ అయిపోతే ఐ కెన్ ఎక్స్ప్లెయిన్. సో అలా ఉన్నాయి. మీరు లవ్ ఫెయిల్యూరా? చాలాసార్లు అయింది. చాలా
సూపర్. 2-3 సార్లు అయింది. 2-3 సార్లు. ఫస్ట్ సూసైడ్ చేసుకున్నా అనుకున్నా, తర్వాత రెండోసారి ఆ థాట్ రాలే. ఫస్ట్ ఆప్షన్ తర్వాత సెకండ్ ఆప్షన్ దొరికిందంటే మూడో ఆప్షన్ కూడా దొరుకుద్ది కదా అని రెండోసారి థాట్ రాలే. ఫస్ట్ ఫెయిల్యూర్ తర్వాత ఏం నేర్చుకున్నారు? ఫస్ట్ ఫెయిల్యూర్ తర్వాత మనం సిన్సియర్గా ఉండకూడదని నేర్చుకున్నా. అయ్యయ్యో, నెగిటివ్ వైపు వెళ్ళిపోయారు. నెగిటివ్ వైపు వెళ్ళిపోయా. ఒక అమ్మాయి అలా కాదురా ఇలా ఉండాలిరా అంది, ఏదో బాగుందని ఆ అమ్మాయికి ప్రిపేర్ చేశా. సెకండ్ ఫెయిల్యూర్ తర్వాత లవ్ అనేది పెద్ద ట్రాష్ అని అర్థమైంది. నేను నమ్మను అసలు లవ్. ఓకే, ఏం నమ్ముతారు ఈ జనరేషన్ అసలు నమ్మను లవ్. అయితే ఇద్దరు కలిసి ఉండాలి అంటే వాళ్ళిద్దరి మధ్య ఏం ఫ్యాక్టర్ ఉంది అంటారు? ఏ బొంగ ఉండదు, ఏ ఫ్యాక్టర్ లేదు. ఏ అవసరం తప్ప, మరి ఎట్లా కలిసి ఉండాలి? అవసరం తప్ప ఏ ఉండదు. అండర్స్టాండింగ్ ఇవన్నీ ఫ్రెండ్షిప్ ఉండాలి. నేను చూసిన అంటే నువ్వు చెప్పింది కరెక్టా అన్న. నేను నాకున్న 10 మంది ఫ్రెండ్స్లో 9 మంది లైఫ్ అలాగే ఉంది. నేను ఒక్కరిది కరెక్ట్ అన్నా, ఈ 9 మందినే కరెక్ట్ అంటాను. సో అలా ఇప్పుడు జనరేషన్ ఎలానే ఉంది. ఆ జనరేషన్ చూపిద్దామని ఫస్ట్ ఎపిసోడ్లో డైలాగ్ ఉంటుందండి. ఈ అమ్మాయి చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. నా వైఫ్ పక్కన కూర్చుంటుంది, ఎదురుగా లాయర్ ఉంటాడు. ఈ అమ్మాయి చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారండి. నా ఫ్రెండ్స్ ముందు చీప్గా మాట్లాడతాడు అంటది అమ్మాయి. అబ్బో ఫ్రెండ్స్ అందరూ బాయ్ ఫ్రెండ్స్ అనండి. హాయ్ బేబీ, ఎలా ఉన్నావు, తిన్నావా, బాగున్నావా అని మెసేజ్లు పెడతారు. దీనికి అమ్మ, చెల్లి, అక్క, నాన్న, మొగుడు ఇంతమంది ఉంటే ఆడెవడు నట్టుగాడు ఎవడు సార్ దీనికి బాగున్నావా బేబీని కేర్ తీసుకోవడానికి అని ఒక డైలాగ్ ఉంటుంది. చూసాను నేను అది. ఇది ఇప్పుడు జరుగుతుంది, నిజం ఇది. కరెక్ట్. ఫ్రెండ్స్ ఉండకూడదా, అమ్మాయికి అబ్బాయిలు ఫ్రెండ్స్ ఉండకూడదా? ఏమో మీరు ఉంటే ఉన్నది మెయింటైన్ చేయండి కాదండి. కానీ అవి నేను చూసాను, ఆ సిచ్యువేషన్స్ చూసాను. నిజంగా మెసేజ్ చేస్తారు కదా వాళ్ళు, నిజంగా కేర్ తీసుకుంటే వాళ్ళని ఎంకరేజ్ చేయొచ్చు. ఎక్కడ కేర్ ఉండదు అబ్బా, కేర్ ఉండదు కదా. అలాంటప్పుడు అమ్మాయి నిన్న చెప్పింది క్లియర్ గా, మన ముందు అక్క, అమ్మ, తల్లి, బేబీ అని తిరుగుతారు మన చుట్టూ. అన్ని రిలేషన్ పేర్లు చెప్పి తిరుగుతూ ఉంటారు ఫ్రెండ్స్ అంతా. మనం లేనప్పుడు మన గురించి ఎక్కువ మాట్లాడతారు. సో ఏ రిలేషన్ని చెల్లెని నమ్మొద్దు, అక్కని నమ్మొద్దు, నీకు నమ్మొద్దు. నీ ముందు ప్రతి ఒక్కరు యాక్టింగ్ చేస్తారు అబ్బా, అది మాత్రం నిజం. సింపుల్ డార్లింగ్, ఇప్పుడు ఒక 5,000 అవసరం వచ్చింది నాకు, నేను నీతో మాట్లాడే విధానం మారిపోద్ది. 5,000 ఇస్తే పక్కన పెట్టు, అడుగుదామని థాట్ వచ్చినప్పటి నుంచే హర్షని ఏంటమ్మా ఫోన్ చేయ, ఏంటో అసలు నువ్వు నేను ఉదయం మాట్లాడతా, మధ్యాహ్నం మర్చిపోయాను ఇందాక అడుగుదాం అన్నా, ఒక 5K ఉంటుందా, ఈవినింగ్ ఇస్తా. ఇది ముందు బేస్ ఉంటుంది స్టార్టింగ్. సో డబ్బులనే కాదు, ఏదైనా అవసరంతోనే అవతల వ్యక్తిని అయితే క్లోజ్ అయ్యి మాట్లాడతారు తప్ప లవ్ గారిది గుడ్డు అన్నాము నేను అసలు ఏమో తీసుకోలేను. అది ఎక్కువ చూస్తుండడం వల్ల ఏమో. సార్ మీరు లవ్ ఫెయిల్యూర్ తర్వాత చాలా పెయిన్లో ఉన్నారు కదా, సెకండ్ దాని తర్వాత కొంచెం పెయిన్ డిస్టర్బ్ అయ్యి ఉంటారు కదా, ఆ టైంలో మీతో అంటే ఆ పెయిన్ నుంచి బయటకు తీసుకురానికి ఎవరైనా హెల్ప్ చేశారా, లేకపోతే మీరు ఎవరైనా హెల్ప్? నాకు ఫ్రెండ్ హెల్ప్ చేశారంట. పబ్బుకి తీసుకెళ్ళిపోయాడు. ఎందుకురా అంటే ఇక్కడ చిన్న చిన్న బట్టలు వేసుకొస్తారా బాగుంటాయి. అయ్యో, అట్లా. సో అలాంటి వాళ్ళే బెటర్ అనిపిస్తుంది. మీకు చాలా సినిమాల్లో సరే పబ్కి వెళ్తారు, ఎంత మహా అయితే 3 గంటలు ఉంటారా? లేదు, నేను ఒక పెద్ద తాగ్గానే దడ్మని పడిపోతాను అక్కడ. పడిపోయిన తర్వాత మొన్న ఒక పబ్కి వెళ్ళాను నికోస్ అని. పబ్కి వెళ్ళిన తర్వాత ఏదో తాగాము. అక్కడ తాగిన తర్వాత అక్కడ ఒక అమ్మాయి ఉంది, నేను వెళ్ళి ఏం పేరు నమ్మనుందా ఇట్లా మాట్లాడుతుందా, అరే ఏంట్రా అంటారు. ఊరికే నేను బాగా ఎంజాయ్ చేస్తా. అట్లా బెస్ట్ కంపెనీ ఫీల్ అవుతాను నన్ను. సడన్గా పబ్బు వాండర్ వచ్చింది, ఆవిడ 40+ ఉంటారు. యా ప్రసాద్, నేను మీ మావిడాకులు చూస్తాను, నేను ఎవరితో ఈ పబ్బులో మాట్లాడినాను, ఐఎమ్ యువర్ ఫ్యాన్ అంది ఆవిడ. మీరు పబ్బు పెట్టాడు, మా అబ్బాయి పెట్టాడు, అందుకే నేను మెయింటైన్ చేస్తున్నాను. సో లోపలికి తీసుకెళ్ళిన తర్వాత మేడం ఒక 20 CR మన దగ్గర ఉంది. సో హైదరాబాద్లో కానీ గోవాలో కానీ పబ్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నా. మా బ్రదర్ వైజాగ్లో అంటున్నాడు, బట్ అది కన్ఫ్యూజన్లో ఉన్నా. కెన్ యూ గైడ్ మీ అన్న? నేను పెట్టి 6 నెలలు అయిందండి, నాకు పూర్తిగా తెలిసిన తర్వాత నేను మీకు చెప్తా అంటాను. క్రోర్స్లోనే మాట్లాడుతుందా, చూసిన వాళ్ళంతా 2,000 అన్నాడు, 20 కోట్ల గురించి మాట్లాడుతాడు. నేను చెప్పేది అబద్ధం నాకు తెలుసు, ఆయనకు తెలుసు, ఎదురుగా ఆవిడకి కూడా తెలుసు. అట్లా బిహేవ్ చేసేవాడిని. సరే ఈ పబ్కి వెళ్ళారన్నారు, డివేట్ అవ్వడానికి ఆ పెయిన్ నుంచి. ఇలాంటివి చేసేవాడిని అక్కడికి వెళ్ళి, ఇలాంటివి వేసేవాడిని. నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేది జాను అని. మేమిద్దరం పబ్కి వెళ్ళినప్పుడు తను వాష్రూమ్కో బయటకు వెళ్తే చికెన్ నాచోస్ అని ఆర్డర్ పెట్టాను. తను రిటర్న్ వచ్చినప్పటికీ అదే టేబుల్ మీద 20 ప్లేట్లు ఉండేవి. నేను వాళ్ళే బ్రో కానీ పీస్ తీసుకోండి బ్రో అనేవాడు. ప్లేట్ తీసుకొచ్చేవాడిని. అలా 20-10 ప్లేట్లు ఉండేవి. తను రాగానే ఏంటిది ఎక్కడెక్కడ తెచ్చావండి ఎవడకి తెలుసు. వెళ్ళి లైవ్ కాన్సర్ట్స్ అవుతాయి, పాడతారు కదా,
నేను వెళ్ళి పాడేవాడిని, అక్కడికి వెళ్ళి లాక్కొని పాడేవాడిని, కట్ చేస్తే బౌన్సర్స్ పట్టుకెళ్ళిపోయేవాళ్ళు. బ్రో ఐ కెన్ సింగ్ బ్రో, నేను బాగా పాడతాను బ్రో అంటే, బ్రో వద్దు బ్రో తోసేవాళ్ళు. ఇట్లా చాలా జరిగాయి. అట్లా ఎంజాయ్ చేస్తాను తప్ప గొడవలు అలాంటివి ఉండవు. అంటే ఇవన్నీ బయటికి రావడానికి ఇట్లా నన్ను నేనే పిచ్చి పిచ్చిగా చేసుకున్నాను. తర్వాత అర్థమైంది రాష్ట్రం. కానీ మీరు అన్నారు కదా ఇప్పుడు ఈ 3 hours ఓకే డీవియేషన్, తర్వాత ఇంటికి వస్తే మళ్ళీ పొద్దున్న లేస్తే మళ్ళీ పాస్ట్ గుర్తొస్తుంది కదా, ఇవన్నిటి నుండి బయటికి రావడానికి మీరు ఇందాక ఏదో అన్నారు మెడిటేషన్ చేశాను అని. అప్పుడు అంటే ఈ యాక్సిడెంట్ తర్వాత బయటపడడానికి మెడిటేషన్ చేస్తాను. బట్ ఇలాంటి వాటి నుంచి బయటికి రావడానికి నన్ను నేను ఖాళీగా లేకుండా చేసుకున్నాను. వర్క్ ఎక్కువ పెట్టుకున్నాను, కావాలనే పని ఉన్నా లేకపోయినా కల్పించుకోవడం మొదలు పెట్టాను. సో అప్పుడు బిజీ అవ్వడం. ఓకే, బిజీ ఒక్కటే మిమ్మల్ని డివేట్ చేసింది పైన, ఏ మనుషులు ఎక్కడ హెల్ప్ అవ్వలేదు. ఎంత బిజీగా ఉన్న హర్షిని నువ్వు ఇంటికి వెళ్తావు, ఒక్కదానే ఉంటావు. అప్పుడు ఖచ్చితంగా ఎవరో ఒకరు గుర్తొస్తారు. ఆ ఒక్కదే ఉన్న టైం ఒక 4-5 hours కన్నా ఎక్కువ ఉండకూడదు, నిద్రపోయే టైం అయి ఉండాలి అని చెప్పి పెట్టుకున్నాను. సో అలా వర్క్లోకి వెళ్ళిపోతే ఇంకెవరు గుర్తురారు. ఇప్పుడు ఈ టైంలో నా ఎక్స్ గుర్తు వచ్చిందంటే అంతకన్నా పెద్ద బూతి లేదు, ఇలా మాట్లాడుకుంటే. సో అది బిజీ అట్లా పెట్టుకున్నాను. ఓకే, సరే. మనుషులు అయితే ఎక్కడ హెల్ప్ చేయలేదు ఆ పెయిన్ నుండి బయటికి రావడానికి, ఓన్లీ మీ వర్కే హెల్ప్ అయింది. మీ పెయిన్ నాకు ఎంటర్టైన్మెంటే తప్ప ఇంకేం ఉండదు. నువ్వు బాధ చెప్తుంటే నీ బాధలో నాకు ఇంట్రెస్ట్ ఉంటేనే వింటాను. ప్లస్ సార్ నాకు పిల్లం వదిలేసిందిరా, ఎలా అన్నదిరా అలా అన్నదిరా అంటే నాకు చిరగేస్తారు. అవతల ఎక్కువసేపు చెప్తే రిపీట్గా చెప్తే చిరగేస్తారు. లవ్ ఫెయిల్యూర్ కూడా మందు వేసినప్పుడు రిపీటెడ్గా అదే టాపిక్ చెప్తాడు. అతను అలా చేస్తున్నా, తను అలా చేస్తున్నాను. ఒకసారి వింటావు, అరే వదిలేరా, యూ డిజర్వ్ బెటర్ అంటాం. వాడు నెలంతా తాగుతూ అదే పని చెప్తే చిరగేస్తుంది మనకు కూడా. సో మన పెయిన్ ఎక్కువ సార్లు ఎవడు విండు. కొత్తలో డిప్రెషన్లో ఉంటావు, 2-3 నెలలు పోయాక నీకే మెచ్యూరిటీ వస్తుంది. ఎందుకు ఆ అమ్మాయి కోసం బాధపడుతున్నాను, ఆ అమ్మాయి రాదో తెలుసు కదా, అట్లా మెచ్యూరిటీ వచ్చేస్తుంది దానికి. సో నెక్స్ట్ స్టెప్ తీసుకుంటాడు. అయితే ఎదుగుతాడు, లేకపోతే ఆత్మహత్య చేసుకుంటాడు, సింపుల్. అయితే పెళ్లి చేసుకోరా మీరు ఇంకా? ఐఎమ్ మ్యారీడ్. సారీ మ్యారీడ్ అండి, మ్యారీ వర్రీడ్ అదే కదా మా ఆవిడ అంటే. నేను రియల్ లైఫ్లో అడుగుతున్నా. మ్యారీడ్. ఓకే, ఎప్పుడు ఏ ఇయర్లో? 2 years బ్యాక్. ఓకే, రీసెంట్లీగానే. నైస్.